హలో అందరికీ. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ మా హస్బెండ్ ప్రిపేర్ చేస్తామన్నారు. ఏం చేస్తారన్నది నాకు కూడా తెలీదు. నాతో పాటు మీకు కూడా తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ తను టొమాటోస్, ఆనియన్స్, చిల్లీస్ అలానే పొటాటో కూడా కట్ చేశారు. స్టవ్ మీద ఒక కళాయి పెట్టి అందులో కొంచెం జీలకర్ర బాగా వేయించుకొని తను కట్ చేసి పెట్టుకున్న ఐటమ్స్ అన్ని కూడా కళాయిలో వేసేసి బాగా ఫ్రై చేస్తున్నారు. అదేంటో కానీ మా హస్బెండ్ ఏదైనా వంటగదిలోకి వెళ్ళి ప్రిపేర్ చేస్తున్నారంటే అస్సలు నన్ను వంటగదిలోకి రానియరు. కొంచెం పసుపు, సాల్ట్ అయితే యాడ్ చేసి మిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది వెజ్ మంచూరియన్ చేస్తున్నారు. చాలా రోజుల నుంచి నేను కూడా అనుకుంటున్నాను చికెన్ మంచూరియా కానీ వెజ్ మంచూరియా కానీ ఇంట్లో ప్రిపేర్ చేసి తిందాం. సరేలే ఈ విధంగా తినేనే చేసి పెడుతున్నారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ నా హ్యాపీనెస్ ఎక్కువసేపు అయితే లేదు. అలా హ్యాపీగా ఫీల్ అయ్యే లోపు కళాయిలో వాటర్ అయితే పోసేసారు. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటది ఏం చేస్తున్నారనేది. నాకు కూడా అర్థమైంది. తిని చేస్తుంది అయితే మ్యాగీ. ఏంటి మ్యాగీ కోసం ఇన్ని ఐటమ్స్ అని అనుకోవచ్చు. సేమ్ నేను కూడా అలానే అనుకుంటున్నానండి. తిని ఎప్పుడు ఏది ప్రిపేర్ చేసినా సరే అన్ని ఐటమ్స్ అందులో వేస్తారు. బట్ చూసే వాళ్ళకి మనకైతే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. తను మాత్రం అస్సలు అలా ఫీల్ అవ్వడు. చాలా హ్యాపీగా అయితే ఆడుతూ పాడుతూ వంట చేస్తారు. ఇంకా వాటర్ అయితే మాత్రం సాంబార్లా కలుపుతూనే ఉన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాటర్ మరిగించారు. హాఫ్ అన్ అవర్ వాటర్ బాగా మరిగిన తర్వాత మ్యాగీని అయితే అందులో వేసేసారు. ఏంటోనండి ఈ హస్బెండ్స్ 5 నిమిషాల్లో అయిపోయిన మ్యాగీని కాస్త బిర్యానీ రేంజ్ లో గంట చేశారు. నేనైతే ఆ మ్యాగీని చూసి టెంప్ట్ అయిపోతున్నాను. ఎప్పుడెప్పుడు ప్లేట్లో పెట్టేసేస్తాను. పెట్టేయండి ఫాస్ట్గా అయిపోద్దని చెప్తే లేదు బాగా ఉడకదు సిమ్లోనే ఉడికించాలని చెప్పి నాతో గొడవ పడి మరి ఆయన సిమ్లోనే నేను ఏదైనా తన కోసం ప్రిపేర్ చేస్తానంటే లేదు నేనే చేస్తానని తనే ముందుకు వస్తాను. ఫుల్ కన్ఫ్యూజన్లోనైతే ఉంటాము తను వంట చేసేటప్పుడు. బట్ చివరకు మాత్రం మంచి టేస్ట్ అయితే తీసుకొని ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. మా హస్బెండ్ మాత్రం వంటలు అదిరిపోయేలా చేస్తారు. తను ఏం చేసినా సరే నాకు నచ్చుతుంది. బట్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్లో అయితే పెడతారు. ఇంకా మన 1 అవర్ మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడిగా అయితే ప్లేట్లో వేసుకొని తినేద్దాం. తన వంటకి తనే రివ్యూ అయితే చెప్పుకుంటున్నారు. చాలా బాగా వచ్చింది, నువ్వు నాలా అస్సలు చేయలేవు అంటున్నారు. అది నిజమేలేండి. తనలా నేనైతే 1 అవర్ చేయలేను, 5 నిమిషాల్లో చేసేస్తాను. ఇదే మా ఈవినింగ్ స్నాక్స్. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతానండి. బై బాయ్.